అందరికీ నమస్కారం. నేను మీ భరద్వాజ శర్మ. ఈరోజు మనకి రాబోతున్నటువంటి దేవీ నవరాత్రుల గురించి వాటి పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా ఈ వీడియోని, ఈ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని, నోటిఫికేషన్ని ఆన్ చేసుకుంటే నేను పెట్టేటటువంటి ఈ చక్కటి విషయాన్ని రోజు మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు విషయానికి వచ్చినట్లయితే, మనం దేవీ నవరాత్రులు ప్రతి ఏటా 9 రాత్రులు 10వ రోజు దశమి, విజయదశమి పూర్వకంగా చేసుకుంటాం. ఈసారి 11 రోజులు వచ్చింది. ఈ 11 రోజులు రావడానికి గల కారణము, అదేవిధంగా దేవీ నవరాత్ర వైశిష్ట్యము ఇత్యాదులవన్నీ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా దేవీ నవరాత్రులు ఈ సంవత్సరం 11 రోజులు రావడానికి గల ముఖ్య కారణం చవితి తిథి ద్వయం అయ్యింది. ఇలా 10 ఏళ్లకి ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఇది గత 10 ఏళ్ల క్రితం జరిగింది అని చెప్పి కూడా మనకి తెలియబడుతున్నది. పైగా ఈ చతుర్థి వృద్ధి వచ్చినటువంటి చవితి నాడు ఉపాంగ లలితా గౌరీ వ్రతం అని చెప్పి కూడా విశేషంగా ఉత్తరాది వారు ఖచ్చితంగా చేస్తారు. తమిళియన్స్ వాళ్ళు కూడా చాలా దాన్ని ప్రాచుర్యంగా బాగా చేస్తారు. ప్రముఖంగా ఉపాసనాపురులకి ఆ రోజు చాలా విశేషమైనటువంటి దివసంగా కూడా చెబుతారు. అదేవిధంగా ఈసారి అమ్మవారు కాత్యాయని స్వరూపంగా, విజయవాడ కనకదుర్గాంబికా మాత కాత్యాయని స్వరూపంగా ఆ రోజు మనందరికీ కూడా దర్శనాన్ని ఇవ్వడం జరుగుతుంది. మిగతావన్నీ యథాతథముగా ఏ రోజులాగా ఎప్పటిలాగే ఉన్నాయి. మరియు మీ అందరికీ అర్థం అవడానికి దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి తిథుల గురించి కూడా సవివరంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్న. 30వ తారీఖేమో దుర్గాష్టమి, 1వ తారీఖున మహర్నవమి, 2వ తారీఖు నాడు విజయదశమి. ఈ విధంగా మనకి 3 రోజులు కూడా వచ్చాయి. వాటి వివరాలు కూడా చెప్పే ముందు అసలు ఈ దేవీ నవరాత్రి వైశిష్ట్యాన్ని మీకు చిన్న వివరంగా చెబుతాను. అమ్మవారు దేవీ స్వరూపముగా ఉద్భవించినదే శరన్నవరాత్రులు. శరదృతువు ప్రారంభ కాలము నుంచి మొట్టమొదటిగా వచ్చేటటువంటివే ఈ దేవీ శరన్నవరాత్రులు. మీ అందరికీ తెలిసిన కథే అయినా మరొక్క మారు చెబుతాను. అమ్మవారు మనకి 9 అవతారములుగా మనల్ని అనుగ్రహించడానికి నవదుర్గా స్వరూపిణిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇందులో మొట్టమొదటిగా శైలపుత్రీ దేవి, 2 బ్రహ్మచారిణి, 3 చంద్రఘంటాదేవి, 4 కూష్మాండ, 5 స్కందమాత, 6 కాత్యాయని, 7 కాళరాత్రి, 8 గౌరీ, 9వ సిద్ధిదాత్రి. ఈ అవతారములను బట్టే మనం రాజేశ్వరి, లలిత మరియు కాత్యాయని, చండిక, వీటితో పాటుగా లక్ష్మి, లలిత, దాంతోపాటుగా సరస్వతి, దుర్గా, కాళికా స్వరూపం, విజయదశమి నాడు రాజరాజేశ్వరి స్వరూపం. ఇలా వీటినే మనం ఈ విధంగా చూస్తాం. ఆ అవతారమూర్తిగా అమ్మవారు మనల్ని అనుగ్రహించినప్పుడు ఆ సచ్చరితామృతం ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ 10 రోజులలో ఏ రోజు విశేషాన్ని ఆ రోజు కూడా చెప్తాను. ఇప్పటికే వీడియో ఎంత బాగా పెరిగింది అనే భావంతో ఇక్కడితో ఈ వీడియోని పూర్తి చేస్తున్నాను. అదేవిధంగా మన కామాక్షి సనాతన పీఠం యందు కూడా అమ్మవారి దేవీ నవరాత్రుల్ని అత్యంత విశేషముగా చేయుటకు సంకల్పించాం. ఇందులో గత 8 సంవత్సరముల నుంచి, ఇది 8వ సంవత్సరముల నుంచి చక్కగా అమ్మవారి నవరాత్రులను కూడా విశేషంగా చేస్తున్నాము. దాంట్లోనే అమ్మవారికి ఉదయకాలమున ప్రాతకాల పంచామృతాభిషేకము, అష్టోత్తర శతనామార్చన, విశేషముగా ఏ రోజు అమ్మవారిని బట్టి ఆ రోజు విశేష హోమాలు, గణపతి, దుర్గా, క్షేత్రపాలక ఇత్యాది విశేషాలు ప్రతి హోమము కూడా మీకు సవివరంగా చెబుతాను. వీటితో పాటుగా సాయంకాలము అమ్మవారికి ఖచ్చితంగా సహస్ర కుంకుమార్చన పూజ మరియు అమ్మవారికి చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్ర పుష్పములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా సనాతన పీఠ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. కావున ఆసక్తి గల వారు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించిన ఎడల మీకు వాటి పూర్తి వివరాలను కూడా తెలియజేస్తాను. అదేవిధంగా అమ్మవారి దేవీ నవరాత్రుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు ఇంకా చిన్న చిన్న వీడియోలో షార్ట్స్ రూపంలో కూడా తెలియజేసి అమ్మవారి యొక్క సచ్చరితామృతాన్ని మీకు తెలిసే విధానంగా చాలా సులువు పద్ధతిలో చిన్నగా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీ అందరి సహాయం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇట్లు మీ భరద్వాజ శర్మ. స్వస్తి.